దేవుని ద్వారా ఇవ్వబడిన జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను అంత జ్ఞానవంతుడైతే నా ప్రభు అని యేసయ్య ఇంకెంత జ్ఞానవంతుడు. చెప్పలు కూడా దేవుని మాయపరచండి. దేవునికి జ్ఞానాన్ని, ఆయన తెలివిని శోధింప సఖ్యమో కాదు అన్నాడు. ఈ సకల చరాచర సృష్టించిన దేవుడు తన జ్ఞానాన్ని బైబిల్లో ఉంచి ఇది నేర్చుకోండి, బైబిల్ గ్రంథాన్ని పఠించండి, బైబిల్ గ్రంథం ప్రకారం జీవించండి, మీ జీవితాలు బాగుపడతాయని లేఖనం చెబుతూ ఉంటే చాలామంది రోజుల్లో ఏముందండి బైబిల్ మేము కొత్తగా నేర్చుకునేదని చాలామంది బైబిల్ తృణీకరించేవారు. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి, వాక్య ప్రకారం జీవించండి, లెస్సైన జ్ఞానమును మీ హృదయంలో దాచుకోండి. అప్పుడు నీ పాదం ఏమవదో తొట్టిల్లదు. ఎప్పుడు అంటే లెస్సైన జ్ఞానాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మన పాదం తొట్టిల్లదు. లోకం ఒక జారుడు బండలా ఉండే రోజుల్లో ఎక్కడ చూసినా పాపము పెట్టిపోతుంది. మనుషులు స్వేచ్ఛ స్వాతంత్రాలనే పేర్లతో దైవ నియమాలను కాలరాస్తూ, దైవ నిర్ణయాలను కాలరాస్తూ, దైవ సంకల్పాలను కాలరాస్తూ ఇష్టానుసారం జీవించే సమాజం. నా ఇష్టం, నా స్వేచ్ఛ, నా స్వాతంత్రం అనే ఆలోచనలు చాలామందికి రావడం ద్వారా దేవుని వాక్యానికి లోబడలేకపోతాం. ఒక జారుడు బండలా ఉంది ప్రపంచం. నువ్వు చెడిపోకుండా ఉండాలంటే, నీ పాదం తొట్టిల్లకుండా ఉండాలంటే, నువ్వు పడిపోకుండా ఉండాలంటే నీకు సహాయపడేది ఏంటంటే అది దేవుని వాక్యమే. హల్లెలూయా.